హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మామిడికాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ముందైతే పప్పు కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడతాను. హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా నూనె వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తాను. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత అందులో కట్ చేసిన మామిడికాయ ముక్కలు, ఇంకా అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసి అయితే ఉడికిస్తాను. నేనైతే ఆనియన్స్ వేయలేదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసి మొత్తం కలిపి ఉడికిస్తాను అనమాట. మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికిస్తాను. ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి, మనకి పీస్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఫైనల్గా తాలింపు వేసేస్తే పప్పు అయితే రెడీ అండి. ఇంకా నేనైతే తాలింపు వేసిన గిన్నెలోకే పప్పు అయితే వంపేస్తాను. ఇంక ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ అంట్లు కూడా కావన్నమాట. ఇంకా వేడి వేడి అన్నంలో ఇలా పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కాంబినేషన్ అప్పడాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.